మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోనా ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కోనా వెంకట్ నిర్మించిన చిత్రం బ్యాండ్ మేళం. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో మేకర్స్ యూత్ఫుల్ బ్లాక్ బస్టర్ పేరుతో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఆ డీటెయిల్స్ మీకోసం. ఒక రాక్షసుడు, పేర్లు సరిగ్గా నాకు ఐడియా ఇప్పుడు గుర్తు రావట్లేదు, ఒక రాక్షసుడు బాణం వేస్తే మన వానర సైన్యం అంతా కుప్పకూలిపోతుంది. అప్పుడు విభీషణుడు వెతుక్కుంటూ వస్తాడు అందరినీ, ఎవడన్నా ఉన్నాడా పోయాడని ఎత్తుక్కుంటూ వచ్చినప్పుడు జాంబవంతుడు కనబడతాడు. జాంబవంతుడి దగ్గరికి వెళ్తే జాంబవంతుడు అప్పుడు ఒకటే మాట అంటాడు, ఏంటంటే హనుమంతుడు బతికున్నాడా అని. ఉన్నాడు సార్ అని చెప్తారనమాట. ఒక్క హనుమంతుడు ఉంటే చాలు, మొత్తం అంతా మళ్ళీ వానర సైన్యాన్ని అందరినీ బతికిస్తాడని చెప్పాడు. అలాగా ఈ సినిమాకి హనుమంతుడు ఎవరంటే శివముప్పరాజు. సినిమాలో ఉన్న 24 క్రాఫ్ట్స్లో ఏ క్రాఫ్ట్లో ఏ ప్రాబ్లం వచ్చినా శివకి చెప్పండి నేను భారమంతా నేను హనుమంతుని లాంటి శివుని మీద వేసాను. థ్యాంక్ యూ శివ. ఇంకొకటి ఉంది, ఈ సినిమా హిట్ అయింది కాబట్టి నేను కానీ రోషన్ కానీ కోనసర్ కానీ ఈ బ్యానమేళం సినిమాని గుర్తుపెట్టుకుంటాము. కానీ బ్యానమేళం అనే సినిమా పెట్టుకోవాల్సిన పేరు శివముప్పరాజు. ఎందుకంటే అంత బాగా ఈ సినిమాకి వర్క్ చేశాడు. థ్యాంక్ యూ శివ. అయిపోయింది. ఈ సినిమా 100 మంది చూస్తే ఖచ్చితంగా 70 మందికి బ్లాక్ బస్టర్ అంటున్నారండి. ఒక 20 మంది బాగుంది అంటున్నారు, ఒక 10 మందికి నచ్చలేదు. ఆ 10 మంది ఎవరో మీకు అందరికీ తెలుసు. థ్యాంక్స్ అండి. నేను ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే థియేటర్స్ వరకు వెళ్ళి ఎన్ని నెగిటివ్ రివ్యూస్ ఉన్నా అందరూ థియేటర్స్కి వచ్చి సింగిల్ మీ డబ్బులు పెట్టి మా సినిమా చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. లైక్ ఫస్ట్లీ మేము ఎప్పుడో విజయవాడ నుంచి ఎక్కడి నుంచో వస్తున్నాము రాత్రి లైక్ ప్రమోషన్స్కే. సో రాత్రి 4 అయింది కార్లో, మేము పడుకునిపోయాము. అప్పుడే లేచి చూసేసరికి అంకుల్ కోన వెంకట్ గారు ఫోన్ చూసి బుక్ మై షో ఓపెన్ చేస్తారు. రాత్రి 4 అయింది, అందరు టైర్డ్ అయిపోయాం. బట్ ఆ ఒక్క మనిషి నిద్ర లేకుండా రోజు ఫోన్లో బుక్ మై షో ఓపెన్ చేసి మా టికెట్స్ అవుతున్నాయా లేవా ఏంటి అని అంత పిచ్చి ఉంది ఆయనకి సినిమా మీద. సో అప్పుడు అనుకున్నాం, అయ్యో అదేంటి 4 అయింది, అసలు ఆయన కనీసం పడుకోకుండా ప్రతి మినిట్ చూస్తున్నారు బుక్ మై షోలో అవుతున్నాయా లేదా అని. ఎవరైతే మేము చాలా స్టేట్స్కి వెళ్ళాము, ఆంధ్ర అండ్ తెలంగాణ, ఇక్కడ ఉన్న థియేటర్స్ అన్నిటిలో అన్నీ హౌస్ఫుల్సే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ థ్యాంక్ యూ సో. నాకు ఇంతసేపు ఈవెంట్లో కూర్చొని విన్న తర్వాత నాకు ఒక మాట అనిపించిందండి. సార్ ఈ సినిమాలో ఒక మంచి డైలాగ్ ఉంటుంది బేసిక్గా. సార్ ఇక్కడ ఉన్న చాలామంది మీ అందరం ఒక క్యారెక్టర్లం సార్. క్యారెక్ట్ బట్ మా అందరిని బీకింది మీరు. సో మీ అందరం ఇక్కడ ఉన్న చాలామంది ఎప్పటికి మీకు రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు తెలిసి మీరున్న మీ వయసును మర్చిపోయి మా వయసులోకి వచ్చేసి మొత్తం ప్రమోషన్ టూర్లు తిరిగారని అనుకుంటున్నాను సార్. ఒక నాన్నలా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ మా సినిమాని తెలుగు ఆడియన్స్ వరకు చేర్చిన సురేష్ బాబు గారికి చాలా 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 థ్యాంక్స్. అండ్ ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళిన సురేష్ బాబు గారికి, అంత నమ్మి మా సినిమాని తెలుగు ఆడియన్స్కి తీసుకెళ్ళిన సురేష్ బాబు గారికి చాలా థ్యాంక్స్. అండ్ కమింగ్ టు మ్యూజిక్, ఆదిత్య మ్యూజిక్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ మీట్ కాబట్టి థ్యాంక్స్ ఎక్కువ వస్తుంది, సారీ. అండ్ కమింగ్ టు బ్యాండ్ మేళం, 24 క్రాఫ్ట్లు కలిస్తేనే ఒక మంచి అవుద్ది. సో ప్రతి ఒక్క క్రాఫ్ట్కి 24 క్రాఫ్ట్లకి. కోన వెంకట్ గారికి హిట్లు, ఫ్లాపులు, లాభాలు, నష్టాలు, ఎత్తులు, పల్లాలు, బాధలు, సంతోషాలు కొత్త కాదు. ఆయన చాలా చూస్తాడు. ఆయన 1996లోనే ప్రొడ్యూసర్ అయ్యాడు. అసలు ప్రొడ్యూసర్గానే వచ్చాడు ఆయన. ఆ తర్వాత ఈ జర్నీలో ఆయన చూడనన్ని ఎత్తులు లేవు, ఆయన చూడలేని లోతులు లేవు, అన్నీ అయిపోయినాయి. సో ఆయన గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ సినిమా సక్సెస్ డైరెక్టర్కి చాలా అవసరం. ఫస్ట్ డైరెక్టర్కి అవసరం.
సతీష్ జవాజ్కి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఎందుకంటే నేను చాలా నిర్దాక్షిణ్యంగా ఉండే మనిషిని. ఎందుకంటే ఇక్కడ మన చుట్టాలనో మన ఫ్రెండ్స్ అనో మనకు తెలిసిన వాళ్ళనో మనకి తెలిసిన వాళ్ళని సినిమాలు ఆడవు. సినిమాలు బాగుంటేనే ఆడతాయి, లేకపోతే ఎందుకు ఆడతాయి? ఏమైనా ఆడతాయా? క్రితం సినిమా బాగా తీసాడండి కోన వెంకట్ గారు, ఈ సినిమా చూద్దాం సార్ అయింది అనుకుంటారా? చూడరు ఎవరు. ఈ సినిమా కూడా బాగుంటేనే చూస్తారు. 20 ఏళ్ళ నుంచి వంట చేస్తున్న భార్య ఒకరోజు ఉప్పు తగ్గిస్తేనే తిడతాం మనం. అలాంటిది మనకి ఏమాత్రం సంబంధం లేని వాడు సినిమా తీస్తే బాగోకపోతే చూడం కదా. అలాంటిది ఈ డైరెక్టర్ కోసం నేను వచ్చా. నన్ను కోన వెంకట్ గారు ఆయన ఆప్తుడిగా నన్ను ఇన్వైట్ చేశారు, కానీ నేను వచ్చింది డైరెక్టర్ కోసమే. ఎందుకంటే సినిమా అంతా చాలా బ్రీజీగా. నేను ఈ థ్యాంక్స్ మీట్ చెప్పాల్సింది పెట్టింది నేను థ్యాంక్స్ చెప్దామని. అందరూ నాకు థ్యాంక్స్ చెప్తున్నారు. ఏదో నా కోసం నేను థ్యాంక్ యూ మీట్ థ్యాంక్ యూ కోన గారు, థ్యాంక్ యూ కోన గారు, థ్యాంక్ యూ కోన గారు. ఏమంటే థ్యాంక్ యూ మీట్ నా కోసం పెట్టుకున్నాను, ఇది కాదు కదా. థ్యాంక్ యూ మీట్ పెట్టింది ఈ సక్సెస్కి కారణమైన వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్దామని. నాకు థ్యాంక్స్ చెప్పమని కాదు, తప్పుగా అర్థం చేస్తున్నారు మీరందరూ. బట్ స్టిల్ మీ థ్యాంక్స్ని నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను. నేను థ్యాంక్స్ చెప్పాల్సి కదా ఫస్ట్. నేను ఫస్ట్ ఎవరు అక్కడ అరుస్తుంది అక్కడ? రవి ఆపండి. నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరో తెలుసా? ఒక అమ్మాయికి 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు. ఒక చిన్న బండి మీద, తోపుడు బండి మీద చెన్నై బీచ్లో తను బెలూన్లు అమ్ముకుంటుంది, హార్ట్ షేప్ బెలూన్స్. ఓకే, హార్ట్ షేప్ బెలూన్స్ అమ్ముకుంటూ ఆ అమ్మాయి అన్నా వాంకో అన్న తీసుకోండి అని చిరునవ్వుతోటి ఆ అమ్మాయి బీచ్ మొత్తం తిరుగుతూ, మద్రాసు చెన్నై బీచ్లో తిరుగుతూ హార్ట్ షేప్ బెలూన్స్